2025 IPL ఢిల్లీ వర్సెస్ లక్నో మ్యాచ్లో ఢిల్లీ 8 వికెట్ల తేడాతో ఇంకా 13 బాళ్లు మిగిలి ఉండగానే లక్నోపై గెలిచింది. మొదట ఢిల్లీ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ కు వచ్చిన లక్నో ఓపెనర్స్ మొదటి వికెట్ కు 87 పరుగుల పార్ట్నర్షిప్ ను నెలకొల్పారు. మార్ష్ 45, మార్క్రమ్ 52 పరుగులు చేసి అవుట్ అయ్యారు. పోరాన్ 9, అబ్దుల్ సమద్ 2, మిల్లర్ 14, బదోని 36 పరుగులు చేసి అవుట్ అయ్యారు. కెప్టెన్ పంత్ డక్అవుట్ అయ్యాడు. లక్నో మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ పెద్దగా పరుగులేమీ చేయలేకపోయారు. దీంతో లక్నో 20 ఓవర్లు ముగిసేసరికి 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలింగ్ లో ముఖేష్ కుమార్ 4, స్టార్క్ సమీరా చెరో వికెట్ తీశారు. 160 పరుగుల టార్గెట్ ను చేసి చేయడానికి వచ్చిన ఢిల్లీ ఓపెనర్స్ లో కరుణ్ అయ్యర్ 15 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. రెండో వికెట్ కు అభిషేక్ పురాల్, కేఎల్ రాహుల్ కలిసి 69 పరుగుల పార్ట్నర్షిప్ ను నెలకొల్పారు. అభిషేక్ పురాల్ 51 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ కలిసి మూడో వికెట్ కు 56 పరుగుల పార్ట్నర్షిప్ ను నెలకొల్పారు. అక్షర్ పటేల్ 34, కేఎల్ రాహుల్ 57 పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచారు. దీంతో ఢిల్లీ 17.5 ఓవర్లకే మ్యాచ్ ను ముగించింది. ఇంకా లక్నో బౌలింగ్ విషయానికి వస్తే మార్క్రమ్ ఒక్కడే 2 వికెట్లు తీశాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.